హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జాకెట్ కటింగ్ వీడియో అండి. పొడవు వచ్చేసి 13 ఇంచులు. పొడవు వచ్చేసి 13 ఇంచులు. షోర్ వచ్చేసి 5 ఇంచులు. నెక్ వచ్చేసి 2 ఇంచులు. సంక డీప్ వచ్చేసి 6 ఇంచులు. సైజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 28 నడుము లూజు. దాంట్లో 4 భాగాలు చేస్తే 7 ఇంచులు. ఒక ఇంచు టక్స్ల కోసం, కుట్ల కొరకు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 15 ఇంచు, 15.5 వచ్చేసింది. దాంట్లో 2 భాగాలు చేస్తే 8 ఇంచులు. రెండు ఇంచులు కుట్ల కొరకు. ఇదిగోండి, ఇక్కడికి సంక రౌండ్ ఒకటి, ఇదిగోండి ఇక్కడికి ఈ రౌండ్ ఇలా తిప్పుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే సంక రౌండ్ ఎక్కనట్టు తిప్పుకోవాలన్నప్పుడు మనం 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి కరెక్ట్ ఈ నుండి 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా 3 ఇంచులు తీసుకొని ఇలా డౌన్ కిందికి ఇలా జరుపుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ కుట్ల వదిలిపెట్టుకొని మనం ఇక్కడికి, తర్వాత కొంచెం పైకి, తర్వాత 2.5 వెడల్పు తీసుకోవాలి. 2.5 వెడల్పు, తర్వాత ఇది ఇలాగా మన ఇష్టం. దీంట్లో ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, స్టార్ అయినా పెట్టుకోవచ్చు, పలక మేడ, మీ ఇష్టంతో పని ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ఇలా కుట్లకు వదిలిపెట్టుకోవాలి కొంచెం. ఇదిగోండి ఇదండి చేయి లూజు ఇదిగోండి 2 ఇంచులు మన కుట్ల కొరకు.
ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఇలా అంటే కిందికి పడిపోతుంది మనకు సెంటర్. ఇదిగోండి ఇక్కడ సెంటర్ పడించుకొని ఇలాగా చూసుకోవాలి. చూడండి ఇలాగా ఎప్పుడైనా ఉక్సుల పట్టి పక్కనే చూసుకోవాలి మనం. ఇలా ఉక్సుల కాడికి ఇక్కడికి మనకు ఇటు సైడ్ కుట్లకు వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ మనకు టక్స్ వస్తుంది కదా, ఆ టక్స్ కాడికి కొంచెం ఇలా తీసుకుంటే మనకు జారే జాకెట్లకి ఇలా జారకుండా ఉంటుందండి. ఒకవేళ మనం దీనిలాగానే ఉండాలంటే ఇలా ఇలా చూసుకోవాలి. మూడు ఇంచులు కరెక్ట్. తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, డాటు పొడవు వచ్చేసి 2.5. వచ్చేసి 2.5. ఈ పొడవు వచ్చేసి కూడా 2.5 సేమ్. ఇదిగోండి ఇలా వస్తే టక్స్ చూడండి, ఓసారి చూపిస్తా చూడండి. అంటే ఈ పక్క నుండి ఇలా ఇదిగోండి, ఈ షోల్డర్ నుండి ఇట్లా కిందికి డౌన్ చేసుకొని రావాలి. లేదు ఎందుకు కట్ చేయాలన్నప్పుడు మనం గీసుకొని ఇలానే కుట్టేసుకొని రావాలి. ఇలా జారకుండా ఉంటుంది. ఇలా మడతేసుకొని ఇది ఎనికిలో వచ్చేసి ఈ పట్టికండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.